ఈ రోజు మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్ గురించి నేర్చుకుందాం. మనకి జనరల్గా ప్రోగ్రామ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని నేర్చుకున్నాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ వర్డ్స్ 3 letters ఆర్ 4 letters ఆర్ 2 letters ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తాము. దాన్ని ప్రోగ్రామ్ కింద మనం ట్రీట్ చేస్తాం. దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కింద అంటే 1s and 0s కింద మారిపోతుంది. అది మనకు తెలుసు. అయితే మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ సిస్టమ్స్ అయినా ఒక సెపరేట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ సిస్టమ్ అంటే మైక్రో ప్రాసెసర్ పెరిఫెరల్ డివైసెస్ అన్నీ కూడా అక్కడే కనెక్ట్ అయి ఉంటాయి. డిస్ప్లే కూడా ఎల్సిడి డిస్ప్లే కూడా అక్కడే ఉంటుంది. మనకి ప్రోగ్రామ్ నా డెవలప్మెంట్ సిస్టంలో ఎంటర్ చేస్తాం అనమాట. సో ఎంటర్ చేసి మనం టెస్ట్ చేస్తాము. అలాగే హార్డ్వేర్ డివైసెస్ కూడా దానికి డెవలప్మెంట్ సిస్టమ్కి హార్డ్వేర్ డివైసెస్ లైక్ 8251 లేకపోతే టైమర్స్ 8255 లాంటివి, 8253 లాంటివి, ఇలాంటి 8279 కీబోర్డ్ డివైస్ ఇలాంటివన్నీ కూడా పెరిఫెరల్ డివైసెస్ అన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. కనెక్ట్ చేసి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేస్తాం అనమాట. ఓకే, ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో మనకి హార్డ్వేర్ డెవలప్మెంట్ సిస్టంలో ఏంటంటే ఒక పీసీ కన్నా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రింటర్ కన్నా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఎమ్యులేటర్ అని ఉంటుంది, ఎమ్యులేటర్ కన్నా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవి హార్డ్వేర్ డివైసెస్. సాఫ్ట్వేర్ ఏమో సిస్టమ్ మీదే మనం ఒక టాసమ్ సాఫ్ట్వేర్ అని కానీ టర్బో అసెంబ్లర్ అనమాట, మ్యాక్రో అసెంబ్లర్ కానీ ఇవి రెండు యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రెండు సాఫ్ట్వేర్లతోనే మనం ప్రోగ్రామ్స్ని వెరిఫై చేస్తాము. వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కోడ్ దీన్ని మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ సిస్టంలోకి డంప్ చేసి దాన్ని మనం హార్డ్వేర్ డివైస్ కనెక్ట్ చేసి సర్క్యూట్ని ఎనేబుల్ చేస్తాం అనమాట. ఇది జనరల్గా జరిగేది. అయితే సాఫ్ట్వేర్ టూల్స్కి వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉంటాయంటే, మనకి టాసమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నాం కదా. టాసమ్ సాఫ్ట్వేర్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఎడిటర్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఎడిటర్ అంటే నోట్ ప్యాడ్ని కూడా మనం ఎడిటర్ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఎంఎస్ వర్డ్ని కానీ ఎడిటర్ కింద తీసుకోవచ్చు. డిఫాల్ట్గా ఉన్న ఎడిటర్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, గై మోడ్లో ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉంటుంది. సో తర్వాత ఏం చేస్తారంటే ఒక అసెంబ్లర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అసెంబ్లర్ ఏం చేస్తుంది అంటే ఈ అసెంబ్లీ మన ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే రాసామో అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ని ఈ అసెంబ్లర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత లైబ్రరీ ఫైల్స్ అవి ఏమి యూజ్ చేస్తున్నామో చూసుకుని లైబ్రరీ బిల్డర్ ఉంటుంది. లైబ్రరీ ఫైల్స్ అన్నింటిని కనెక్ట్ చేయడానికి లైబ్రరీ బిల్డర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత లింకర్ అని ఉంటుంది. మనకి ప్రోగ్రామ్ రాసిన తర్వాత మెయిన్ ప్రోగ్రాము ఏదో ఒకటి ఉంటుంది. మెయిన్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మధ్యలో మనకు సబ్ రొటీన్స్ని కాల్ చేస్తాము. అది మాడ్యూల్ 1 కనెక్ట్ అవుతుంది, అలాగే మాడ్యూల్ 2 కనెక్ట్ అవుతుంది, అలాగే మాడ్యూల్ 3 కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ లింక్ చేయడానికి లింకర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ ఏఎల్యూ చేస్తున్నాం అనుకోండి, ఏఎల్యూ ప్రోగ్రామ్ రాస్తున్నాం, మధ్యలో ఎడిషన్కి సంబంధించిన ఒక సబ్ మాడ్యూల్ అంటే ప్రొసీజరు, అలాగే మల్టిప్లికేషన్కి ఒక ప్రొసీజరు, సబ్ట్రాక్షన్కి ఒక ప్రొసీజర్, ఇలాగా సబ్ మాడ్యూల్స్ రాస్తాము. సబ్ మాడ్యూల్స్ అన్ని మెయిన్ ప్రోగ్రామ్ కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి లింకర్ ఒకటి వాడతారు అనమాట. ఓకే, ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని డీబగ్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అంత పర్ఫెక్ట్గా నడుతుందో లేదో చూడాలి. అలాగే సిమ్యులేటర్తో కూడా మనకి వెరిఫికేషన్ చేస్తాం అనమాట, ఇచ్చిన ఇన్పుట్లకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వస్తుందో లేదో. సో ఈ విధంగా మనకి పీసీ మీద లేదా ల్యాప్టాప్ మీద మనకి సాఫ్ట్వేర్ రన్ చేసి అసెంబుల్ చేస్తాం, అలాగే ప్రోగ్రామ్ రాసి అసెంబుల్ చేస్తాం, తర్వాత డిబగ్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమంటే మాడిఫై చేస్తాం, ఆ తర్వాత ఫైనల్గా టెస్ట్ చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మనకి రన్నింగ్లోకి తీసుకొస్తాం అనమాట. ఓకే, సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనకున్న అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్లో స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ది ఎడిటర్ అంటే టెక్స్ట్ ఎడిటర్ కూడా మనకి ఇదే లైన్లోకి వస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ఎంఎస్ వర్డ్ ఏదైనా దీని లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ అసెంబ్లర్ ఏం చేస్తుంది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కింద మారుస్తుంది. ఆ తర్వాత లైబ్రరీ బిల్డర్, ఆ తర్వాత లింకింగ్ చేయడానికి, ఆ తర్వాత లొకేటర్, ఏ అడ్రస్లో మనం ప్రోగ్రామ్ అనేది డంప్ చేస్తున్నాం అనేది లొకేటర్, ఆ తర్వాత డీబగ్గర్, ఏమైనా ఎర్రర్స్ అయితే ఏమైనా ఉంటే స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ డీబగ్ చేస్తాం. ఆ తర్వాత సిమ్యులేటర్, ఆ తర్వాత ఫైనల్గా ఎమ్యులేటర్. ఇవన్నీ వరుసగా మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. ఇవన్నీ ఈ టోటల్ స్టెప్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ టూల్స్ అంటారు, లేదా సాఫ్ట్వేర్ టూల్స్ అని అంటారు. ఇంకా ఫస్ట్ ఎడిటర్ గురించి నేర్చుకుందాం. ఎడిటర్ ఆర్ టెక్స్ట్ ఎడిటర్. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టాసమ్ సాఫ్ట్వేర్ అని కానీ మ్యాసమ్ సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేస్తారనమాట. టాసమ్ అంటే టర్బో అసెంబ్లర్, మ్యాసమ్ అంటే మ్యాక్రో అసెంబ్లర్. ఈ సాఫ్ట్వేర్లో మనకి నోట్ ప్యాడ్ని కానీ లేకపోతే డిఫాల్ట్గా ఉన్న ఎడిటర్ని కానీ రన్ చేస్తాం. ఎలా రన్ చేస్తామంటే, కంప్యూటర్లో అయితే సెర్చ్ బాక్స్లో రన్ ఉంటుంది. రన్ తర్వాత సిఎండి అని ప్రెస్ చేస్తాం. సిఎండి అని ప్రెస్ చేస్తే సీకాల్ అనేది వస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఎడిట్ అని ప్రెస్ చేస్తాం. అప్పుడు బ్లూ కలర్ స్క్రీన్ వస్తుంది. ఆ బ్లూ కలర్ స్క్రీన్ మీద రాసేయచ్చు, లేదా నోట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేసి మనకి ప్రోగ్రామ్ రాసేయచ్చు అనమాట. సేవ్ చేస్తున్నప్పుడు ఫైల్ నేమ్ .asmతో చేయాలి. ఫైల్ నేమ్ .asm అంటే ఎడిషన్ చేస్తున్నాను అనుకోండి, సపోజ్ యాడ్ .asm అని సేవ్ చేయాలన్నమాట. ఓకే,
సో ఆ విధంగా సేవ్ చేసినప్పుడు మనకి ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఎడిటర్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ టూల్ అనమాట. ఇది పీసీ మీద రన్ చేస్తాం. మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం రన్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ని ఎడిటర్లో ఎంటర్ చేస్తాం. వీ కెన్ మాడిఫై ఇట్, డిలీట్ ఆర్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇలాగా మనకు కావాల్సినంత వరకు ఇన్ఫర్మేషన్ మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఎడిటర్కి ఏంటంటే యూజర్కి మనం హెల్ప్ చేస్తున్నట్టు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ని ఒక రైట్ ఫార్మాట్లో పెట్టడానికి యూజర్కి హెల్ప్ చేస్తున్నామంట. ఆ విధంగా ఎడిటర్ ఉపయోగపడుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. సో ఎడిటర్కి మనం కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తాం. కీబోర్డ్ ద్వారా మనకి నోట్ ప్యాడ్ ఏదైనా ఉంటుంది, నోట్ ప్యాడ్ కానీ ఎడిటర్ కానీ ఉంటుంది. కీబోర్డ్ ద్వారా మనం ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఫైల్ని .asm కింద సేవ్ చేస్తాం. ఫైల్ నేమ్ .asm. ఓకే, సో సింపుల్గా ఎగ్జాంపుల్గా ఏంటంటే ఎడిషన్ చేస్తున్నారు అనుకోండి యాడ్.asm అని, మల్టిప్లికేషన్ చేస్తున్నారు అనుకోండి మల్.asm అని, కంపల్సరీ .asm ఎక్స్టెన్షన్తోనే ఉంటుంది అనమాట. సో ఇది ఎడిటర్. నెక్స్ట్ ఏంటంటే అసెంబ్లర్లో రకాలు ఏముంటాయి అంటే టర్బో అసెంబ్లర్ ఉంటుంది, మ్యాక్రో అసెంబ్లర్ అని ఉంటుంది. సో అసెంబ్లర్ మెయిన్ డ్యూటీ ఏంటంటే ఇచ్చిన .asm ఫైల్ని ఇన్పుట్ కింద తీసుకుని అది .obj ఫైల్ కిందను .lst ఫైల్ కింద మారుస్తుంది. అంటే అసెంబ్లర్ కన్వర్ట్స్ ది అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, అంటే బైనరీ కోడ్స్ అనమాట. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ కోడ్స్ అంటే 1s and 0s కింద మారుస్తుంది అనమాట ప్రతి ఇన్స్ట్రక్షన్ని. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ అసెంబ్లర్. ఇట్ ఈస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ టూల్. అయితే దీంట్లో .obj ఫైల్ కంటైన్స్ బైనరీ కోడ్స్ ఆఫ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్, ఈక్వలెంట్ బైనరీ కోడ్స్ ఫర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో .obj ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్కి ఈక్వలెంట్గా ఉన్న బైనరీ కోడ్స్ కనబడతాయి అనమాట. అలాగే .lst ఫైల్ కూడా ఉంటుంది. .lst ఫైల్ కూడా మనకి ఏం చేస్తుందంటే బైనరీ కోడ్స్ కనబడతాయి, అలాగే అడ్రసెస్ కూడా కనబడతాయి. అడ్రసెస్ ఆల్సో సేవ్డ్. బేసిక్గా .lst ఫైల్ ఎందుకు వాడతారంటే సింటాక్స్ ఎర్రర్స్ ఏదన్నా ఉంటే ఇండికేట్ చేస్తుంది అనమాట. .lst ఫైల్ ద్వారా సింటాక్స్ ఎర్రర్స్ తెలుస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు ఇండికేట్ ది సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ సోర్స్ ప్రోగ్రామ్. అంటే మనం రాసిన ప్రోగ్రామ్లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అసెంబ్లర్కి ఇచ్చినప్పుడు .obj ఏమో బైనరీ కోడ్స్ కింద మారుస్తుంది, అలాగే .lst ఫైల్ ఏమో సింటాక్స్ ఎర్రర్స్, అలాగే అడ్రస్లు, బైనరీ కోడ్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఆ విధంగా అసెంబ్లర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లైబ్రరీ బిల్డర్ ఏం చేస్తుందంటే లైబ్రరీ ఫైల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ లైబ్రరీ ఫైల్స్ ఏ రకాల లైబ్రరీ ఫైల్స్ అంటే ప్రొసీజర్స్ లేదా సబ్ రొటీన్స్ లేదా సబ్ ప్రోగ్రామ్స్, అలాగే మ్యాక్రోస్ అంటే రిపీటెడ్గా యూజ్ చేసే ఫంక్షన్స్, ఇలాంటివన్నిటిని కూడా సెపరేట్ లైబ్రరీ ఫైల్స్ కింద అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ప్రొసీజర్ 1, ప్రొసీజర్ 2, ప్రొసీజర్ 3, ఇలాగా ప్రొసీజర్స్ కానీ లేకపోతే మ్యాక్రోస్ ఇవన్నీ కూడా మనకి లైబ్రరీ బిల్డర్కి ఇస్తుంది. లైబ్రరీ బిల్డర్కి ఇస్తే ఇవన్నీ కనెక్ట్ చేసి సింగిల్ ఫైల్ కింద మనకి క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని .lib ఫైల్ కింద సేవ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, బోర్లాండ్ లైబ్రరీ అని, అలాగే మైక్రోసాఫ్ట్ bLib అని ఇలాగా కొన్ని లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మొత్తం అన్నిటి కంబైన్ చేసి .lib ఫైల్ కింద సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ కంబైన్స్ ఆల్ ది ప్రొసీజర్స్ అండ్ మ్యాక్రోస్ విత్ ద హెల్ప్ ఆఫ్ tlib సాఫ్ట్వేర్ అండ్ మేక్ ఇట్ యాజ్ సింగిల్ ఫైల్. ఓకే, సో అన్ని ప్రొసీజర్స్ని మ్యాక్రోస్కి సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ అన్నింటిని ఈ లైబ్రరీ బిల్డర్ కంబైన్ చేసేసి ఒక సింగిల్ ఫైల్ కింద సేవ్ చేస్తాం అనమాట. ఇట్ విల్ బి సేవ్డ్ యాజ్ .lib ఫైల్. ఓకే, దట్ ఈస్ లైబ్రరీ బిల్డర్. నెక్స్ట్ వన్ ఏంటంటే లింకర్. సో లింకర్ ఏం చేస్తుంది అంటే ఈ పిక్చర్ డయాగ్రామ్ చూస్తే లింకర్ యొక్క పాయింట్ అర్థమవుతుంది. మనకి అసెంబ్లర్ అయిపోయిన తర్వాత .obj ఫైల్ వస్తుంది. ఈ .obj ఫైల్ లింకర్కి ఇస్తాం, అంటే బైనరీ కోడ్స్ సంబంధించింది. ఆ బైనరీ కోడ్స్ని మన .hex ఫైల్ కింద జనరేట్ చేస్తుంది. హెక్స్ ఫైల్ కింద ఎందుకు జనరేట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ హాయ్ అని ఉందనుకోండి, దీనికి బైనరీ కోడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మనం 4 బైనరీ నెంబర్స్ని ఒక డిజిట్ కింద, లేకపోతే 1010 ఉందనుకోండి ఏ కింద ఇలా మారుస్తున్నప్పుడు కాంప్లెక్సిటీ సైజ్ తగ్గుతుంది అనమాట. అప్పుడు మనకి మెమరీ స్పేస్ అనేది బాగా తగ్గుతుంది. అందుకని ఆల్ బైనరీ వాల్యూస్ని ప్రాసెసర్లో కానీ కంట్రోలర్స్లో కానీ .hex ఫైల్ కింద జనరేట్ చేస్తారన్నమాట ఇన్ ఆర్డర్ టు సేవ్ ద మెమరీ. ఇది కూడా మనకి సాఫ్ట్వేర్ టూల్ కిందే ట్రీట్ చేస్తారు. సో లింకర్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా సాఫ్ట్వేర్ టూలే. It will be used to combine all the submodules as one file. Also, it has been tested individually and debugged. So finally, after combined all these things, make it as one file can be linked to get executable file. So అన్ని ఫైల్స్ని కలిపి ఒక ఫైల్ కింద క్రియేట్ చేస్తాం. దాన్నే
మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద చేస్తాం. ఇట్ విల్ బి సేవ్డ్ ఇన్ టర్మ్ విచ్ విల్ బి అవైలబుల్ యాజ్ .x ఫైల్. ఓకే, సో దానికే మనకి లింక్ అనే ఒక పదం వాడతాం అనమాట. లింక్ సమ్ ఫైల్ నేమ్ .obj అని రాస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే లొకేటర్. సో లొకేటర్ అనేది కూడా మనకి ఏమవుతుంది అంటే ఇది కూడా సాఫ్ట్వేర్ టూలే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్లో ఉంటుంది. ఈజీ టు అసైన్ ది స్పెసిఫిక్ అడ్రస్ ఆఫ్ వేర్ ద ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ టు బి లోడ్ ఇన్ టు ద మెమరీ. సో ఇక్కడ మనకి .obj ఫైల్ ఏదైతే వచ్చిందో ఆ వచ్చింది మనకు పర్టికులర్ అడ్రస్లో లొకేట్ అవ్వాలని అనుకున్నప్పుడు లొకేటర్ యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ డీబగ్గర్. సో ద ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ అండ్ ఎర్రర్స్ ఏదైనా వస్తే దాన్ని కరెక్ట్ చేయడం ప్రోగ్రాంలో, ఇవన్నిటిని కూడా డీబగ్గర్ చేస్తారనమాట. సో దీన్ని డీబగ్గింగ్ అంటారు. డీబగ్గింగ్ అంటే ఏంటంటే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి మనం మాడిఫై చేయడాన్ని డీబగ్గింగ్ అంటారు అనమాట. ఓకే, సో మనకి డీబగ్గింగ్ 2 రకాలుగా ఉంటాయి అనమాట. ఒకటి సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అండ్ సెకండ్ వన్ మల్టీ స్టెప్ డీబగ్గింగ్. సో సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అని అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తాం అనమాట. కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉందనుకోండి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది, కరెక్ట్గా లేదనుకోండి మనం అక్కడ మాడిఫై చేసి మళ్ళీ డీబగ్ చేయాల్సి వస్తుంది అనమాట. మల్టీ స్టెప్ డీబగ్గింగ్ అంటే ఒకేసారి ఫైనల్ అడ్రస్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఫైనల్ అడ్రస్ ఈజ్ గోయింగ్ టు బి రిలొకేటెడ్. అంటే మనకి బ్రేక్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్స్ ఇలా రాస్తున్నాం అనుకోండి, 2000 దగ్గర స్టార్ట్ చేసామనుకోండి, ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇది డీబగ్ చేస్తాం. F7 అని ఉంటుంది అసెంబ్లర్లో. F7 కానీ F8 కానీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్తుంది అనమాట. సో ఇలాగ ఇలాగ వెళ్తున్నప్పుడల్లా మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ అలా వెళ్తూ ఉంటాం. చివరికి వెళ్ళేటప్పటికి మనం ఆపేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా 2000 దగ్గర స్టార్ట్ చేసి ఎండ్ ప్రోగ్రామ్ 2000 అనుకోండి, 2010 అనుకోండి, అక్కడ దాకా వెళ్ళిపోవాలనుకుంటే మల్టీ స్టెప్ డిబగ్గింగ్ చూసుకుంటాం అనమాట. అంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ చెక్ చేయాలనుకుంటే సింగిల్ స్టెప్ డిబగ్గింగ్ చేస్తాం. వరుసగా ఫైనల్గా ఆన్సర్ అవుట్పుట్ వచ్చేయాలి చెక్ చేయాలనుకున్నప్పుడు మల్టీ స్టెప్ డిబగ్గింగ్ చూస్తాం అనమాట. ఓకే, సో మనకి డిజైనర్ అంటే ఆపరేట్ చేసేవాళ్ళు. డిజైనర్ని అలౌ చేస్తుంది దేనికనంటే ఆబ్జెక్ట్ కోడ్ ప్రోగ్రామ్ లోడ్ చేస్తుంది పీసీలోకి, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు. సింగిల్ స్టెప్ బై స్టెప్ డీబగ్గింగ్ అని మల్టీ స్టెప్ డీబగ్గింగ్ అని చేయొచ్చు. సో డీబగ్గింగ్ అంటే ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేయడం అనమాట. ఓకే, ఆల్సో మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ రిజిస్టర్ వాల్యూస్ ఏదైనా మార్చాలనుకున్నప్పుడు మార్చచ్చు, అలాగే మెమరీ వాల్యూస్ ఏదైనా మార్చాలనుకున్నప్పుడు మార్చచ్చు. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఇది డీబగ్గింగ్. సో సిమ్యులేటర్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా పీసీ మీద, రన్ చేసినప్పుడు రిజల్ట్ కోసం మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అలాగే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇండివిజువల్గా మనకి ఏమేమి చేంజెస్ వస్తున్నాయో చూడొచ్చు. లేదంటే ఒకేసారి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వరకు కూడా వెరిఫై చేసి ఆన్సర్ని చెక్ చేయొచ్చు. అలాగే రిజిస్టర్ యొక్క కంటెంట్స్ని కానీ మెమరీలో కంటెంట్స్ని కానీ మనం డిస్ప్లే చేయొచ్చు. అది సిమ్యులేటర్ అంటే ఓన్లీ వీ కెన్ వెరిఫై ద అవుట్పుట్స్ అండ్ కెన్ సీ ద రిజల్ట్స్ ఇన్ ద రిజిస్టర్స్ ఆర్ ఇన్ టు ద మెమరీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఎమ్యులేటర్. ఎమ్యులేటర్ అంటే కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఎమ్యులేటర్ ఆల్సో యూజ్డ్ టు డీబగ్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఎమ్యులేటర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డీబగ్ ది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. సో ఇక్కడ ఎమ్యులేటర్ అనేది ఒక హార్డ్వేర్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఎమ్యులేటర్కి ఒకవైపు ఏమో పీసీ కనెక్ట్ చేస్తాం, ఇంకొక వైపు ప్లగ్ ఏమో మనకి అంటే మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ సిస్టమ్ కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఎమ్యులేటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఎమ్యులేటర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్ కదా ఇది మనకి. సో ఎమ్యులేటర్ అనేది డిజైనర్కి మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఏ విధంగా అంటే ఆబ్జెక్ట్ కోడ్ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేస్తుంది ర్యామ్లోకి. సో ర్యామ్లోకి డౌన్లోడ్ చేసినప్పుడు ఏదైతే టెస్ట్ చేయాలి రన్ చేయాలనేది ఎమ్యులేటర్ మనకి అవకాశం ఇస్తుంది అనమాట. సిమ్యులేటర్కి ఎమ్యులేటర్కి డిఫరెన్స్ ఏంటంటే సిమ్యులేటర్ ఓన్లీ మనకి సాఫ్ట్వేర్ మీద రిజల్ట్స్ని మనం వెరిఫై చేయొచ్చు, చూడొచ్చు. ఎమ్యులేటర్ అయితే హార్డ్వేర్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు, అలాగే సాఫ్ట్వేర్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు. దానికి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్ కోడ్ ఫైల్ అనేది ర్యామ్లో అంటే మెమరీలో సేవ్ అవుతుంది, దాన్ని మనం డైరెక్ట్గా టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.